హలో గాయ్స్, ఇవాళేంటి స్పెషల్ అనుకుంటున్నారా? రండి చూసేద్దాం. సాయంత్రం వేళలో అలా చల్లగాలిలో వేడి వేడిగా ఏం తింటున్నాం మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అదేనండి పొంగనాలు. మేమైతే పొంగనాలం అన్నం యాక్చువల్లీ పుల్లొంట్లు అంటామండి. అది పుల్లట్లు కాస్త పుల్లొంట్లు అయిందేమో తెలియదు మరి. ఇంకా నేను బెంగళూరులో అయితే పడ్డు పడ్డు అని విన్నాను. వీటికి చాలా పేర్లే ఉన్నట్టున్నాయి. ఇంకా ఈ మధ్య అయితే వీటిని గుంట పొంగనాలు అని విన్నాను. అలా అంటారంట. ఏంటో మేమైతే పుల్లొంట్లు అంటాం వీటిని. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మీకు ఎవరికైనా ఇష్టమా? కామెంట్ చేసేసేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే నాకైతే వేడి వేడిగా ఏదైనా అలా పొగలు వచ్చే రెసిపీ ఒకటి తినాలనిపించింది. మమ్మీ అయితే వీటిని చేయడంలో అసలు స్పెషలిస్ట్ అనమాట. మమ్మీని ఇందులో ఎవరు కొట్టలేరు అసలు. సూపర్గా వండేస్తున్నారు మమ్మీ. నాకైతే చూడగానే చాలా డెలీషియస్గా స్పైసీగా ఎప్పుడెప్పుడైతే తినేయాలనిపిస్తుంది. పైగా నా కోసమే పొయ్యి మీద అయితే చాలా టేస్టీగా వస్తుందని పొయ్యి అంటించి మరి పొయ్యి మీద చేసేస్తున్నారు మమ్మీ. వావ్, ఇంకేముంది, చూస్తుంటే అలా తిప్పుతుంటేనే నాకు అసలు తినేయాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ మీకు ఎవరికైనా ఇవంటే చాలా ఇష్టమా? ఎలా వండుతారు ఇవంతా కామెంట్స్లోకి వచ్చేసేయండి, మాట్లాడేసుకుందాం. ఇంకేముంది, తర్వాత వెంటనే ఎర్ర కారం చట్నీ చేసుకుని పుల్ల పుల్లగా కారం కారంగా ఒకవైపు పెట్టేసుకొని వేడి వేడిగా వీటితో ముంచుకొని తింటుంటే వావ్, ఇంకేముంది, సూపర్ డెలిషియస్. అసలు ఈవినింగ్ రెసిపీస్ అంటేనే మనకు ఒక ఎమోషన్ కదండి. వావ్, నాకైతే చాలా రెడీ అయిపోయాయి. మమ్మీ అన్నీ రెడీ చేసి ఇచ్చేశారు. ఇంకేముంది, వేడి వేడిగా అలా పొగలు వస్తున్న పుల్లొంట్లు అయితే తినేయడమే. నాకైతే చాలా ఇష్టం. మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా?